అయితే అమరావతిని అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు దోచుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. భూములిచ్చిన రైతులు ఎంతో బాధపడుతున్నారని, చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయని అన్నారు. అమరావతి కోసం అప్పులు తెచ్చి 3,000 కోట్లకే టెండర్లు పిలిచారని, రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథలా నడపాలన్నది చంద్రబాబు ప్లాన్ అని అన్నారు. చంద్రబాబు నిజస్వరూపం రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నారు అంబటి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అడ్డం పెట్టుకుని దోచుకునే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం 4,318 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ 5,587 కోట్లకు గాను దీనికి మాత్రమే బిల్లు ఇచ్చి సర్దారు. అంటే చూడండి, మాటలు కోటలు దాటాయి తప్ప చేతలు మాత్రం అక్కడే ఉన్నాయి. కొద్దిగా ఖర్చు పెట్టే కార్యక్రమంలో నిమగ్నమైపోయినటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి అద్భుతంగా పెరిగిపోతాయి, మా ప్లాటుల ధరలు పెరిగిపోతాయి, మా భూముల ధరలు పెరిగిపోతాయని ఆశపడ్డారు. పోనీ అమరావతిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇక్కడ భూములు పెరిగినాయా? ధరలు పెరిగినాయా? ఇక్కడే కాదు, దాని దుంపదేగా రాష్ట్రంలో ఎక్కడా భూముల ధరలు పెరగల. ఇటు రైతులు దెబ్బతినిపోతున్నారు, రియల్ ఎస్టేట్ పీపుల్ దెబ్బతినిపోతున్నారు, భూముల ధరలు పెరగటం లేదు, పెరక్కపోగా తరిగిపోతున్నాయి. అసలు రిజిస్ట్రేషన్లే లేవు. రైతులను బాగు చేయాలని, పట్టణాన్ని నిర్మించాలని, ఒక వరల్డ్ క్లాస్ పట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన నిజస్వరూపం ఏంటో రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కేవలం రాజధానిని ఏదో ఒక విధంగా పూర్తి చేయకోకుండా అది ఒక సీరియల్ కథలాగా నడిపి దానిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను.